ఏతత్తు దృశ్యతే తీర్థం సముద్రస్య వరానని ఎత్త సాగరముత్తేర్య తాం రాత్రిముషితా వయం. సుందరమైన ముఖం గల సీత, మేము సముద్రం దాటి రాత్రి విడిచిన సముద్ర రేవు ఇది ఇక్కడ కనబడు. ఏష సేతుర్మయా బద్ధ సాగరే లవణార్ణవే తవ హేతో విశాలాగ్ని నలసేత సేతు సుదుష్కర. విశాలాక్షి, నీ కోసం నేను సగర చక్రవర్తి తవ్వించిన లవణ సముద్రం మీద కట్టించిన నరుడు కట్టిన సేతు, నేను కట్టించిన నరుడు కట్టిన సేతు. అస్య సాగరమక్షోభ్యం వైదేహీ వరుణాలయం అపార వివగజ్యంతం శబ్ద శంఖశక్తి సమాకులం. సీతాక్షోభింపశక్యం కాని వరుడు వాసమైన ఈ సముద్రాన్ని చూడు. ఇది అవతలి ఒడ్డు లేదా అన్నట్టు ఒడ్డు అసలు లేదా అన్నంతగా విశాలంగా ఉండి గర్జి శంఖాలతో ముత్యపు చెప్పలతో వ్యాకులంగా నిరంజనాభం శైలేంద్రం కాంచనం పశ్యమైది విశ్రమార్థం హనుమతో భిత్వా సాగరముత్థితం. సీతా, ఈ బంగారు మైనాక పర్వతాన్ని చూడు. ఇది హనుమంతుడి విశ్రాంతి కోసం సముద్రాన్ని ఛేదించుకొని పైకి వచ్చేది. ఏతక్షుక్షౌ సముద్రస్య స్కంధామార నివేశనం అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోత్ ప్రభు. కనుక ఈ సముద్రం మధ్యలో, అంటే సముద్రం మీద కట్టిన సేతువు మధ్యలో సేన విడిది చేసిన చోటు ఇక్కడ పూర్వం సర్వసమర్థుడైన శివుడు నన్ను అనుగ్రహించాడు. సేతు నిర్మాణం నిర్విఘ్నంగా జరగటానికి రాముడు శివలింగాన్ని పూజించినట్టు దీన్ని బట్టి మనకు తెలుస్తోందని కొంతమంది వ్యాఖ్యాతం. వీరి ప్రకారం పూర్వం అంటే సేతు నిర్మాణానికి ముందు అని అర్థం. కానీ ఈ ఘట్టంలో శివలింగ ప్రతిష్టాపిత కాదని చెప్పలేదు కనుక ఇక్కడ మహాదేవ అంటే సముద్రుడే అనే అర్థం అన్నట్టు. మహేశ్వర మొదలైన శబ్దాలు శివపరంగానే ప్రయోగింపబడతాయి కనుక మహాదేవ శబ్దానికి శివుడనే అర్థం చెప్పడమే యుక్తం. గోవిందరాజుడు శివుడనే అర్థంతో గ్రహించి కొన్ని అనుపపత్తులు చూపి రాముణ్ణి శివుడు అనుగ్రహించాడని చెప్పరు. విష్ణు భక్తులకు అనిష్టంగా ఆ విధంగా వ్రాజాడని కొందరు. ఆయన చూపిన ఇతర యుక్తుల మాట ఎలా ఉన్నా ఈ ఘట్టంలో చెప్పని ఇంతటి ప్రధాన విషయం ఒక్క శ్లోకార్థంతో అనువదించడం అసంగతం. అంచేత పురాణాదులలోని కథను బట్టి ఎవరో శివభక్తుడే ఈ శ్లోకార్థాన్ని ఇక్కడ చేర్చి ఉంటారు. ఏ తత్తు తిష్టతే తీర్థం సాగరస్య మహాత్మన సేతుబంధయితైఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం. ఏతత్ పవిత్రం సమరం మహాపాతకనాశనం అత్ర రాక్షసరాజోయమాజగామ విభీషణం. ఈ కనపడుతుంది మహాత్ముడైన సముద్రుడి సేతుబంధమని పేరు గల 3 లోకాలలో పూజింపబడే తీర్థం. ఇది చాలా పవిత్ర, మహాపాతకాలను నశింపజేసే ఈ స్థలంలో రాక్షసరాజైన విభీషణుడు నా దగ్గరికి వచ్చారు. ఏషా దృశ్యతే సీతే కిష్కింధా చిత్రకానన సుగ్రీవస్య పురీరమ్యాయత్ర వాలీమయా గతః. సీత, ఇదిగో ఇక్కడ చిత్రాలైన వనాలు గల అందమైన సుగ్రీవుడి నగరం కిష్కింధ కనబడు. ఇక్కడే నేను వాలిని చంపాను. అధ దృష్మాపురీం సీతా కిష్కింధాం వాలిపాలితం అబ్రవీత్ ప్రసిద్ధం ప్రశ్రితం వాక్యం రామం ప్రణవసాధ్వసా. అప్పుడు సీత పూర్వం వాలి పాలించిన కిష్కింధా నగరాన్ని చూసి ప్రేమ సాధ్వసంతో కూడిందై వినయపూర్వకంగా రాముడితో ఇలా అన్నది. సుగ్రీవ ప్రియ భార్య విస్తారా ప్రముఖతో నృప అన్యేషాం వానరేంద్రాణం స్త్రీభిః పరివృతాహ్యయం గంతుమిచ్చేదాయోధ్యాం రాజధానిం త్వయా సహ. రాజా తారా మొదలైన సుగ్రీవుని ప్రియ భార్యలతో ఇతర వానర నాయక స్త్రీలతో కలిసి నేను నీతో కూడా రాజధానియే అయోధ్యకు వెళ్ళాలని కోరుతున్నాను అన్న. ఏవ ముక్తోధ వైదేహ్యా రాఘవా మృత్యువాదతం ఏమస్తి కిష్కింధాం ప్రాప్య సంస్థాప్య రాఘవ
విమానం ప్రేక్ష సుగ్రీవం వాక్యమేవ తదువాచః. సీత మాట విని రాముడు అలానే అనగానే కిష్కింధ చేరి విమానాన్ని నిలిపి సుగ్రీవుడితో ఇలా అన్నారు: బ్రూహి వానర శార్దూలా సర్వాన్ వానర పుంగవాన్ స్త్రీభిః పరివృతాః సర్వే అయోధ్యాం యాంతు సీతయ. వానర రాజా సుగ్రీవ, మీరంతా మీ స్త్రీలతో కూడిన వాళ్ళై సీతతో కూడా అయోధ్యకి రండి అని ఆహ్వానించారు. తథా త్వమపి సర్వాభిస్త్రీభిః సహ మహాబల ఆభిత్వరస్త సుగ్రీవ గచ్చా మహాప్రభగాధిప. మహాబలవంతుడు వానర ప్రభువు అయిన సుగ్రీవ, నువ్వు కూడా స్త్రీలతో తొందరపడు, వెళ్దాం త్వరగా. ఏవ ముక్తస్తు సుగ్రీవో రావణేనామిత తేజస వానరాధిపతి స్త్రీమాంచైచ సర్వై సమావృతః ప్రశస్యాంతః పరశీఘ్రం తారాముద్వీక్షతో బ్రవీత్. వానర ప్రభువు శ్రీమంతుడైన సుగ్రీవుడు అమితమైన తేజస్సుగా రాముడి మాటలు విని వేగంగా అంతఃపురంలో ప్రవేశించి తారను చూసి ఇలా అన్నది: ప్రియే త్వం ప్రహనారీ నిర్వానరాణాం మహాత్మనాం రాఘవేనాభ్యనుజ్ఞాతా మైథిలీ ప్రియకామ్యయా. ప్రియురాల మహాత్ములైన వానరుల భార్యలు నీకు కూడా రాముడి సీతకు ప్రియం చేయొచ్చని అనుజ్ఞ ఇచ్చా. త్వమభిగచ్చామో గృహ్య వానరయోషిత అయోధ్యాం దర్శయిష్యామః సర్వా దశరథ స్త్రియః. అమ్మా, మీరంతా తొందరగా రండి, వానరుల భార్యను తీసుకొని వెళ్దాం, వాళ్ళకి అయోధ్యను దశరథ భార్యలను చూపిద్దాం. సుగ్రీవస్య వచస్తత్వా తారా సర్వాంగశోభన ఆహూయ వాచాబ్రవీత్ సర్వా వనరాణాంతు యోషితాః. సుందరుడైన అవయవాలు గల తార సుగ్రీవుడి మాటలు విని వానర స్త్రీలందరినీ పిలిచి ఇలా అన్నది: సుగ్రీవేనాభ్యనుజ్ఞాతా గంతుం సర్వైశ్చ వానరై మమ చాపి ప్రియం కార్యమయోధ్యా దర్శనేన. సుగ్రీవుడు వానరులంతా కూడా మీరు అనుజ్ఞ ఇచ్చారు, అయోధ్యను చూడటం చేత నాకు కూడా ప్రియం చెయ్యమని. కనుక ప్రవేశం చైవ రామస్య పౌరజానపదై సహ విభూతిం చైవ సర్వాసాం స్త్రీణాం దశరథస్య చ. పౌరులతో జానపదులతో కూడిన రాముడు పట్టణంలో ప్రవేశించడం, దశరథుడి అందరి స్త్రీల ఐశ్వర్యాన్ని చూద్దాం, దర్శిద్దాం రండి. తారయాదాభ్యనుజ్ఞాతా సర్వా వానరయోషితా నేపథ్య విధి పూర్వంతు కృత్వా చాపి ప్రదక్షిణం అధ్యారోహన్వితాభిమానిం విమానం తచ్చేతాదర్శనకాంక్షయా. తారచేత అనుమతింపబడిన వానర స్త్రీలంతా అలంకారాలు ధరి విమానాన్ని ప్రదక్షిణ చేసి సీతను చూడాలని ఉత్కంఠతో విమానం ఎక్కారు. తాభిః సవోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష రాఘవ దృశ్యమూక సమీపేతు వైదేహీం పునరబ్రవీత్. విమానం వానరుల స్త్రీలు ఎక్కిన తరువాత వేగంగా పైకి. అప్పుడు రాముడు చూసి దృశ్యమూక పర్వతం దగ్గర సీతతో మళ్ళా ఇలా అన్నాడు: దృశ్యతే సౌమహాంతీతే సవిద్యుదివదోయదః దృశ్యమూకో గిరివరః కాంచవైధాతుభిర్వృతః. సీత, ఇదిగో ఇక్కడ దృశ్యమూక పర్వతం కనబడుతుంది. బంగారు ధాతువులతో మెరుపులతో కూడిన మేఘంలాగా. అత్రాహం వానరేంద్రేణ సుగ్రీవేణ సమాగత సమయశ్చ కుతస్తే దేవదార్థం వధార్థం బలినోమయ. సీత, ఇక్కడ నేను వానర ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం చేసి వారిని చంపడానికి వడంబడికి ఇక్కడే. ఏ శాసదృశ్యతే పంపానలిని చిత్రకానన భయావిహీనో యత్తాహం విరలాపసు దుఃఖితగా. పద్మాలు కలది, చుట్టూ విచిత్రాలైన వనం కలది అయిన ఈ పంపానది కనపడుతుంది. నేను నీ వియోగం చేత చాలా దుఃఖంగా ఇక్కడే ఏడుస్తూ కూర్చో. అప్యాస్తీరే మయా దృష్టవా దృష్టా శబరి ధర్మచారిణి అత్ర యోజన బాహుశ్చ కబంధో నిగతో మయా.
ధర్మాన్ని ఆచరించే శబరిని నేను ఈ పంపా తీరంలోనే దర్శించి ఇక్కడ యోజన బాహువైన కబంధుణ్ణి చంపా. దృశ్యతే సౌజనస్థానే శ్రీవాన్ సీతే వనస్పతి జటాయుశ్చ మహాతాజే జాస్తవ ఏతోర్మిరాజిని రావణేన హతో యత్ర పక్షిణాం ప్రవరో బలి. సీతాజనస్థానంలో మహావృక్షం కనబడుతోంది. ఓ విలాసవతి, ఇక్కడనే రావణుడు గొప్ప తేజస్సు కలవాడు, బలవాన్, పక్షి శ్రేష్ఠుడై జటాయున్ నీ కోసం చంపాడు. కరశ్చ నిహతో యత్త దూషణశ్చ నిపాదిన శిశిరాచ మహావీర్యో మయా బాణైరజిగ్మహకై ఏతత్పదాశ్రమపదస్మాకం వరవర్ణిని వర్ణశాలా తథా చిత్రా దృశ్యతే శుభదర్శని యత్ర త్వం రాక్షసేంద్రేణ రావణేన హృతా బలాత్. శ్రేష్టమైన శరీర వర్ణంగా సీత వంకర లేకుండా వెళ్ళే బాణాలతో నేను కరుణ్ణి, దూషణుణ్ణి, గొప్ప పరాక్రమంగా త్రిసరసుణ్ణి చంపిన ఈ ప్రదేశం ఆశ్రమం ఇది. చూసేవాళ్ళకి శుభం కూడా చేకూరుస్తూ రాక్షసరాజైన రావణుడు నిన్ను బలాత్కారంగా అపహరించుకుపోయిన పర్ణశాల అదిగో. ఏషా గోదావరి రమ్య ప్రసన్న శైలా శుభ అగస్త్యశ్చాస్త్రమశ్చైవ దృశ్యతే కదలీవృత. రమ్యమైన నిర్మలమైన ఉదకారు గల శుభకరమైన గోదావరి నది, అరటి తోపులు ఉన్న అగస్త్యాశ్రమం కూడా అక్కడ కనపడుతుంది. దీప్తశైవాశ్రమోప్యేషా సుదీక్షస్య మహాత్మన దృశ్యతే చైవ వైదేహీ శరభంగాశ్రమో మహత్ ఉపయాతః సహస్రాక్షో యత్ర శక్రః పురందర. ఈ ప్రకాశిస్తున్న ఆశ్రమం మహాత్ముడైన సుతీక్షుడి ఆశ్రమం, గొప్పది భంగాశ్రమం కూడా దీని. ఇక్కడే ఆనాడు సహస్రాక్షుడు శత్రుపుర వినాశకుడు అయిన దేవేంద్రుడు ఇక్కడికే వచ్చాడు. ఏతే తే తాపసా దేవీ దృశ్యంతే తను మధ్యమే అత్రి కులపతిర్యత్ర సూర్య వైశ్వానరూప. సన్నని నడుము గల సీత ఏ తాపసులకు సూర్యుడితో అగ్నితో సమానుడే అత్రి కులపతో. అలాంటి ఈ మునులు ఇక్కడ కనబడు. అస్మిన్ దేశే మహాకాయు విరాధో నిఖతో మయ అత్ర సీతే త్వయా దృష్ట తాపసీ ధర్మచారి. ఈ ప్రదేశంలో నేను విరాధుణ్ణి చంపాను. ఈ ప్రదేశంలో ధర్మాత్మురాలైన అనసూయను నువ్వు దర్శించావు. అసౌ తను శైలేంద్ర చిత్రకూడ ప్రకాశదే అత్ర మాం కైకయీ పుత్ర ప్రపాదయితుం ఆగత. ఇదిగో ఈ పర్వత శ్రేష్టమైన చిత్రకూడ ఇక్కడ ప్రకాశిస్తాడు. భరతుడు ఇక్కడే నన్ను కలిసి బతిమాలుకోవడానికి వచ్చాడు, అయోధ్యకు తీసుకొని. ఏషా సా యమునా రమ్యా దృశ్యతే చిత్రకారణ భరద్వాజాశ్రమ శ్రీమాన్ దృశ్యతే చైషమయీధి. సీత, ఇదిగో చిత్రాలైన వనాలు చుట్టూ ఉన్న యమునా నది కనబడు. శోభాయుక్తమైన భరద్వాజ ఆశ్రమం కూడా. ఇయంచ దృశ్యతే గంగా పుణ్యా త్రివధగా నది నానాద్విజగణాకేన సంప్రపుష్పిత కానన. అనేక విధాలైన పక్షులతో వ్యాప్తమైన బాగా పుష్పించిన అడవులు గలది. పవిత్రం 3 లోకాల్లో ప్రవహించేదే గంగానది కనబడు. శృంగివేరపురం దైవ గుహో యత్ర మమ ఏషా సా దృశ్యతే సీతే సరయూర్యూపమారి నానాతరుతాకేన సంప్రపుష్పిత కాననా. ఇది నా మిత్రుడు గుహుడు నివసించే శృంగి బేరిప. సీత, ఇదిగో యూపస్తంభాల పంక్తులుగా అనేక విధాలైన 100 వృక్షాలతో నిండి పుష్పించిన వనరు కనదు. సరయూ నది కనబడు. ఏషా సాదృశ్యతే సీతై రాజధానీ విధర్మ అయోధ్యాంకులు వైదేహి ప్రణామం పునరాగద. సీతా, మా తండ్రి గారి రాజధాని ఇటు కనపడతాడు. వైదేహి తిరిగి వచ్చా, ఈ అయోధ్యకు నమస్కారం చేయి. తతస్థైవానరా సర్వే రాక్షసాస విభీషణ ఉత్పచ్చోచ్చత్య సంహృష్ట తాం పురీం
దదృశుస్తథా అహమస్తవానరుడు విభీషణాది రాక్షసుడు సంతోషంతో పైకి లేచి అయోధ్యను చూసి ఒక నమస్కార బాణం వేసి తతస్తు తాం పాండురహర్మ్యమాలినీం విషాదకక్షాం గజవాజినిర్వృతాం పురీమపశ్యన్ ప్లవకస్సరాక్షసాం పురీం మహేంద్రస్య యథామరావతీం ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే త్రయోవింశత్యధికశతతమः సర్గః. అప్పుడు వానర్ రాక్షసులు కూడా తెల్లని మేడల పంకు విశాల వీధులు గల ఏనుగు గుర్రాలతో ఇంద్రుడి అమరావతి లాంటి అయోధ్యను చూశారు. ఇది 123వ సర్గ సమాప్తం. 124 చతుర్వింశత్యధికశతతమः సర్గ. రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో దర్శనం చెయ్యదు. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణ అగ్రజ భరద్వాజాశ్రమం ప్రాప్య భవందే నిజతో మునిం. 14వ సంవత్సరం పూర్తయ్యా పంచమి నాడు రాముడు భరద్వాజాశ్రమం చే మనోవాక్కాయ నియమితుడు మునికి నమస్కారం చే సోపృచ్ఛదభివాజ్యయినం భరద్వాజం తపోధనం శృణోషి కచ్చిత్ భగవన్ సుభిక్షానామయం పురే కచ్చిత్ సయుక్తో భరతో జీవంచ విచమార్తరః. రాముడు తపోధనుడై భరద్వాజుడికి నమస్కరించి ప్రశ్నించాడు, పూజ్యుడా, అయోధ్య నగరం సుభిక్షంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉంటున్న విన్నావా? భరతుడు పాలన కార్యంలో సావధానంగా ఉన్నాడా? మా తల్లులు జీవించి ఉన్నారు కదా. ఏవ ముక్తస్తు రామేణ భరద్వాజో మహాముని ప్రత్యువాచ రఘుశ్రేష్టం స్మితపూర్వం రఘుస్తవత్. రాముడి మాటలు విని మహాముని అయిన భరద్వాజు సంతోషిస్తూ చిరునవ్వుతో రాముడికి బదులు చెప్పారు. పంకదిగ్ధస్తు భరతో జటిల స్వాం ప్రతీక్షతే పాదుకేతు పురస్కృత్య సర్వంచ కుశలం గృహీ. భరతుడు మురికి పట్టిన శరీరంతో జటాధారి అయి నీ పాదుకలు ముందుంచుకొని నీకోసమే ఎదురు చూస్తున్నాడయ్యా. ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. త్వాం పురాచీరవసనం గవిశంతం మహావన స్త్రీ తృతీయం చ్యుతం రాజ్యాధర్మ కామంచ కేవలం పదాదిం త్యక్త సర్వస్వం విత్తు నిర్దేశకారిణ సర్వభోగై పరిత్యక్తం స్వర్గచ్యుతమివామరం దృష్ట్వాదు కరుణాపూర్వం మమాసీత్ సవితింజయ కైకేయీ వచనే యుక్తం వన్యమూల ఫలాసినం. యుద్ధంలో జయాన్ని పొందే రామా, పూర్వం నువ్వు కైకేయి మాటలు తండ్రి ఆజ్ఞను పాలిస్తూ రాజ్యభ్రష్టుడవై కేవలం ధర్మాన్ని ఆచరించడంలో అభిలాషతో సర్వస్వాన్ని వదిలేసి అన్ని భోగాలు చేసి వనంలో అడవులలో దుంపలు ఫలాలు తెచ్చి నారచీరలు కట్టు తమ్ముడితో భార్యతో కాలి నడకతో మహారణ్యంలో ప్రవేశిస్తుండగా చూసి నాకప్పుడు జాలి కలిగిందయ్యా మీ మీద. సాంప్రదంకు సమృద్ధార్థం సమిత్ర గణబాంధవం సమీక్ష విజితారించ మమా భూత్ప్రీతిరుత్తమా. ఇప్పుడు కార్యాన్ని సాధించి శత్రు సంహారం చేసి మిత్ర బంధువులతో కలిసి వచ్చిన నిండు నాకు మహదానందం. సర్వంచ దుఃఖ సుఖ దుఃఖం చే విదితం మమ రాఘవ యత్మయా విపులం ప్రాప్తం జనస్థాన నివాసిన. రామా, నువ్వు జనస్థానంలో ఉన్న అనుభవించిన అధిక దుఃఖం సుఖం కూడా నాకు తెలుసు. బ్రాహ్మణార్థే నియుక్తస్య రక్షతః సర్వతాపసాన్ రావణేన కృతా భార్యాపభూవేయం అనిందిత. బ్రాహ్మణుల తపస్సు రక్షించటమని కార్యం చేయతంచే వాళ్ళ చేత ప్రార్థింపబడి మునులందరినీ రక్షించ. నీ భార్య అయిన దోషశూన్యురాలే సీతను రావణుడు అపహరించారు. మరీ సదర్శనం చేయవాసితోన్మథనమేవ
కబంత దర్శనం జైవాగంబ పంపాభిగమనం తద సుగ్రీవేణ చేతే సఖ్యం యథా వాలీహతస్వయ మార్గణం చైవ వైదేహ్య కర్మవాతాత్మజస్య చ విదితాయాం చ సీతాయాం నరసేతుర్యథాకుల యథా వాచాదీపితాంగ ప్రహృష్టైర్హరియూధవై సముద్రబాంధవామాత్య సబలః సహావాహనః యథా చ నిహతః సంఖ్యే రావణో బలదర్పితః యథా చ నిహతే తస్మిన్ రావణే దేవకంటకే సమాగమశ్చ దిశై యథా దత్తశ్చ తే వరః సర్వం మమైతద్విధైతం తపసా ధర్మవత్సల సంపతంతి చ మే శిష్య ప్రవృత్తాఖ్యాం కురీమితా. ధర్మరక్షకుడు అయిన రామ మాయా మారీచుణ్ణి చూడటం, సీతాపహరణం, కబంధవధ, పంపకు వెళ్ళడం, సుగ్రీవ స్నేహం, వాలివధ, సీతవానరులు వెదకడం, హనుమ చేసిన మహాకార్యం, సీత వృత్తాంతాన్ని తెలిసి నరుడు సేతువు నిర్మించడం, వానరుడు లంకను కాల్చేయడం, వానర పుత్రబంధు సమేతంగా సైన్యంతో వాహనంతో సహా మలం చేత గర్వితుడైన రావణుడు రణరంగంలో నువ్వు సంహరించడం, దేవతలకు బాధ కలిగించే శత్రువైన వాడిని చంపిన పిమ్మట నువ్వు దేవతలతో కలవడు, వాడు నీకు వరాధికుడు. ఈ విషయాలన్నీ నేను తపోబలంతో తెలుసుకున్నా. ఇక్కడి నుండి అయోధ్యకు వెళ్ళి వచ్చే నా శిష్యుడు అక్కడి వార్తలు అప్పటికప్పుడు నాకు చెప్పారు. అహం అప్యజ్యతే తద్భి వరం శస్త్రభృతాంబల అర్ఘ్యం పరిగృహాణేదమ అయోధ్యాం సోగమిష్యత్ శస్త్రధార శ్రేష్ఠారావు. నేను కూడా నీకు వరమిస్తా, ఈ పూజ స్వీకరి, రేపు అయోధ్యకు వెళ్ళవచ్చు. తస్య తచ్చరసా వాక్యం ప్రతిక్రియాత్మజ బాఢవిచ్చేవ సంవృత శ్రీమాన్ స్వరమయాచత. హనుమంతు శ్రీమంతుడైన రామ్ భరద్వాజుడి వాక్యాన్ని తప్పక అలాగే చేస్తానని శిరస్సు వంచి సంతోషపూర్వకంగా వరాన్ని కోరా. అకాల ఫలినో వృక్ష సర్వే చాపి మధుస్రవ ఫలాన్యమృతగంధీని బహూని వివిధాని చ భవంతు మార్గే భవన్ నయోధ్యాం ప్రతి గచ్చతః. స్వామి భరద్వాజ, నేను అయోధ్యకు వెళుతున్న మార్గంలో వృక్షాలని అకాలంలో అంటే ప్రతి కాలం ఫలించాలి, తేనెను స్రవించాలి, అమృతం వంటి అనేక విధాలు, అనేక ఫలాలు ఎప్పుడు 365 రోజులు. అదేని జపతి జ్ఞాతి వచనాత్ సమవర్ధనం అభవాన్ పాదపాస్తత్ర స్వర్గపాద సంనిభా. అలాగే అగుగాక అని ముని పలికిన వెంటనే అక్కడ ఉన్న వృక్షాలను స్వర్గంలోని వృక్షాలాగా ఎప్పుడు చిరంజీవులై పుష్పాలు ఫలాలతో రేయి. నిష్పదా పరినస్తాసన్ విపుష్పా పుష్పశాలిన శుష్కా సమగ్ర ప్రతాప్రాస్తే నగాశ్చైవ మధుస్రవ సర్వతో యోజనస్త్రి సహ గచ్చతానుభవ సంస్థదా. వాళ్ళు వెళ్ళాల్సిన 3 యోజనాల దూరం అంతటా కూడా పళ్ళు లేని చెట్లు పళ్ళతో నిండిపో, పూలు లేని చెట్లు పూలతో వికసించి తత ప్రహృష్ట ప్లవగర్షభాస్తే బహూని దివ్యాని ఫలాని చైవ కామాదుపాస్నంతి సహస్రశస్తే ముదాన్వితా స్వర్గజితో ముదేవ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే యుద్ధకాండే 24,000 సర్గ. తర్వాత సంతోషించిన వానర నాయక్ స్వర్గాన్ని జయించిన వాళ్ళ ఆనందభరితులై దివ్యాలైన అనేకమైన ఫలాలు ఇష్టానుసారం భుజించారు. 124వ సర్గ. 25 అధిక సర్గ రేపు హనుమంతుడు గుహుడికి భరతుడికి రాముడి రాక చెబుతారు.